శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరే పాదార్పితం. చాలా వరకు ద్వాదశ రాసుల్లో వారు ఎటువంటి దేవాలయాలు దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, నా స్థితి మారుతుంది, ఆర్థిక అప్పుల నుంచి ఏ విధంగా బయటపడడానికి మార్గాలు లభిస్తాయి అనేటువంటి విషయానికి వస్తే గనక మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఎవరు, ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఒకవేళ కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా సోతగో ఉన్నటువంటి వారు దేవాలయం దర్శనం చేయలేకపోతే తమ ఇంట్లోనే ఉండి ఏ భగవత్నామస్మరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్య కానీ, మీరు అనుకున్నటువంటి స్థితి మారడం కానీ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కానీ, వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనేటువంటి విషయాలకి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి మాలను మనం ధరించడం, ఎటువంటి బీజాక్షరాన్ని మనం పఠించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుప్తంగా వివరించుకున్నట్లయితే, కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయాన్ని దర్శనం గావిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు, ఆరోగ్య సమస్యలు మెరుగుపడేటువంటి అవకాశం లభిస్తుంది, ఉద్యోగ ప్రాప్తి కానీ లేదా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవ్వడం కానీ జరిగేటువంటి సూచనలు, ఏ దేవాలయ దర్శనం వల్ల, ఎటువంటి మంత్రాన్ని మనం పఠించుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం ఎరిగి ప్రమాదాల నుంచి బయటపడి మీకంటూ ఒక స్థితిగతులు మార్చుకునేటువంటి అవకాశం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా ఎవరు కర్కాటక రాశిలోకి ఇచ్చేస్తారు అనేటువంటి విషయంలో పునర్వసు 4వ పాదము, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఇక ఆశ్లేష నక్షత్ర 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి ఇచ్చేస్తారు. కర్కాటక రాశి వారికి శని శుభంలో ఉన్నాడు, పైగా రాహువు అష్టమంలోకి మారుతూ ఉంటాడు, కేతుస్థానం శుభరాఖరికి వచ్చేసరికి జన్మస్థానంలోకి మారిపోతుంది డిసెంబర్ తర్వాత నుంచి. కాబట్టి కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా కూడా ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. చేద్దామనేటువంటి తొందరలో చిన్న చిన్న పొరపాట్లు చేసి లేనిపోని అవమానాలు మూటగొట్టుకునేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దర్శనం చేయవలసినటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం. అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అరుణాచలేశ్వరుణ్ణి 2 రోజులు కంటిన్యూగా దర్శనం చేయాలి. ఈ రోజు మీరు అరుణాచలంలో ప్రవేశిస్తే ఈ రోజు దర్శనము, రేపటి రోజు దర్శనం చేసుకుని 3వ రోజు ఆ స్వామివారి యొక్క ప్రాంగణం నుంచి మీరు బయటికి రావాలి. ఇలా అరుణాచల ప్రదేశము సందర్శించడం వల్ల కర్కాటక రాశి వారికి చికాకులు, ఆర్థిక ఇబ్బంది, ఆరోగ్యము, ఈ 3 సమతుల్యమైనటువంటి వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. పైగా గురుడు సంవత్సరాది నుంచి 10వ నెల వరకు కూడాను ద్వాదశంలో ఉండడం వల్ల మీరు ఎంత కాన్సన్ట్రేషన్గా పనిచేస్తున్నా సరే చికాకుల వల్ల చిన్న చిన్న తప్పిదాలు చేసి ఆ యొక్క ఏకాగ్రతను కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కర్కాటక రాశి వారి సంవత్సరం అంతా 6 ముఖాల రుద్రాక్షం ధరించడం చెప్పదగ్గ సూచన. పైగా కాలమాన పరిస్థితుల ప్రకారంగా, ఆర్థిక స్థితిగతుల పరంగా గురుగారు నేను అరుణాచలం వెళ్ళలేను, ఈశ్వరుడు అనుగ్రహం ఇంకా కలగలేదు, మా ఊర్లోనే ఉంటూ ఏదన్నా స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ఏదైనా చెప్పగలరా అని అంటే కనుక, ఈ కర్కాటక రాశి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లో ప్రాతకాలంలోనే, అంటే పురోహితులు దేవాలయం తెరిచిన వెంటనే దర్శనం చేసుకోవడం, ఆ శివాలయంలో 21 ప్రదక్షిణలు
తెల్ల జిల్లేడు పుష్పాలు, మారేడు దళం, ఒక తెల్ల పుష్పం ఏదన్నా కానీ చేతిలో పట్టుకుని 21 ప్రదక్షిణలు చేస్తూ పశుపతినాథాయ నమః, ఓం పశుపతినాథాయ నమః అంటూ 21 ప్రదక్షిణలు చేసి నంది కొమ్ముల మధ్య ఈ తెల్ల జిల్లేడు ఉంచడం, తెల్లని పుష్పము, నారేడు దళం రెండు స్వామివారికి సమర్పించడం వల్ల కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో మార్పులు సంభవిస్తాయి. మీ దగ్గరలో ఏ శివాలయం ఉన్నా ఈశ్వరుడే, ఆ శివాలయంలో నేను చెప్పిన విధంగా చేయండి. సోమవారం, ఆదివారం, అదేవిధంగా గురువారం, ఈ 3 రోజులు కూడా భస్మంతో స్వామివారి అర్చన చేయడానికి చూడండి. భవాయ దేవాయ నమః, భవస్య దేవస్య పత్నే నమః అనేటువంటి మంత్రాలు చెప్తూ చక్కగా స్వామివారిని అర్చన చేయడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. గురుగారు సూతకాల వల్ల, లేకపోతే నేను ఉన్న ప్రదేశంలో శివాలయం కొంచెం దూరంగా ఉండడం వల్ల నేను వెళ్ళడం అనేటువంటి జరగదు, నేను ఇంట్లో ఉండి ఏమైనా చేసుకోవచ్చా అనేటువంటి వారు మీ ఇంట్లో ప్రతి నిత్యము కూడా ఆవదంతో దీపారాధన చేయండి. శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మహామంత్రాన్ని పఠించండి. దీనివల్ల మీ యొక్క ఆలోచన విధానము, మీకు రావలసిన స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు కూడా స్నానం ఆచరించుకున్నంతరం భస్మధారణ చేసి ఒక రాగి గ్లాసులో నీళ్లు తీసుకుని తూర్పు అభిముఖంగా కూర్చుని, అంటే మీ ఫేస్ తూర్పు వైపు చూస్తుండాలి. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం అని చెప్పి 21 సార్లు పట్టించుకుని ఆ నీటిని మీరు స్వీకరించి సర్వం పరమేశ్వరార్పితం అని చెప్పుకుని కాస్త విసిరి కానీ, పంచదార కానీ, బెల్లం కానీ ఏదన్నా చుట్టు మొదట్లో చీమలకు ఆహారంగా పెట్టి నమస్కారం చేసుకుని మీ పనులు మీరు చేసుకోండి. ఇలా కంటిన్యూగా 21 రోజులు చేయడం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి కాలం కర్మం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. అవకాశం ఉండి కూడా మీకు వెసులుబాటు ఉండి వెళ్ళలేకపోతే మీ జీవితంలో మార్పు అనేది సంభవించడం జరగదు. కాబట్టి అరుణాచలేశ్వరుని కర్కాటక రాశి వారు దర్శనం చేయడం వల్ల మీ యొక్క స్థితి మారేటువంటి అవకాశం, మీ కోరిక పరిపూర్తిగా జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడాను పశుపతినాథాయ నమః అని మంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి. విశేషంగా ఈ కర్కాటక రాశి వారు ఆవదంతో మాత్రమే దీపారాధన చేయండి. మీకు వచ్చేటువంటి ఆగస్టు 22 తర్వాత నుంచి అక్టోబర్ 12వ తారీఖు మధ్యలో పెను ప్రమాదం ఒకటి పొంచి ఉంది. ఆ యొక్క ప్రమాదం నుంచి పక్కకి జరిగేటువంటి అవకాశం కేవలం పరమశివుడు మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఆదివారం రోజును, సోమవారము, అదేవిధంగా గురువారం, ఈ 3 రోజులు కూడా గోల్డ్ కలర్ కానీ లేదా లైట్ ఎల్లో వస్త్రాన్ని కానీ ధరించడం అత్యంత శుభశీఘ్రంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని ఎదురుగా ఆవదులతో మాత్రమే దీపారాధన చేయండి. ప్లస్ మీకు వచ్చేటువంటి జూలై 3వ తారీఖు నుంచి కొత్త స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు. దీనివల్ల కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. కుదిరితే ఈ కర్కాటక రాశి వారు అరుణాచలం వెళ్ళడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపించండి. పైగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు పశుపతినాథాయ నమః అని మీరు ఏ స్థితిలో ఉన్నా
ఈ మంత్రాలు చెప్పుకోవడం అత్యంత శుభశీఘ్రంగా చెప్పవచ్చు. వ్యక్తిగతంగా కర్కాటక రాశి వారు మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి కర్కాటక రాశి ఫలితం అంతా ఈ సంవత్సరం అంతా కూడా చెప్పిన ఫలితం కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. గోచార రీత్యా మాత్రమే మీకు ఈ ఫలితాలు తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. సర్వం పరమేశ్వరానుగ్రహం జరుగుతుంది.